హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు దీటి న్యూస్. నేను మీ దీటి వెంకటస్వామి. ఈరోజు వివిధ పేపర్లో ఉన్న ముఖ్యాంశాలు మనం చూద్దాం. ఈ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులు, శ్రేయభిలాషులు, మిత్రులకు నాకు రిక్వెస్ట్, దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. పుష్పపై పోలీస్ ఫైర్ అంటూ ఒక న్యూస్ మనం చూడొచ్చు. మహిళ చనిపోయిందని చెప్పినా వినలేదు అంటున్న పోలీసులు. డిసెంబర్ 4న సంధ్యా థియేటర్ దగ్గర మేమందరం ఉన్నాం. బయట తొక్కిసలాటలో ఒక మహిళ చనిపోయిందని, ఆమె కొడుకు చావు బతుకుల్లో ఉన్నాడని అల్లు అర్జున్కు చెప్పేందుకు హాల్లోకి వెళ్ళినాం. కానీ అల్లు అర్జున్ మేనేజర్ సంతోష్ తానే చెప్తానని మమ్మల్ని అడ్డుకున్నాడు. చెప్తాడేమోనని ఎదురు చూసినాం, కానీ చెప్పలేదు. మా డీసీపీ సార్ వచ్చి మమ్మల్ని అల్లు అర్జున్ దగ్గరికి వెళ్ళమన్నారు. అక్కడికి వాళ్ళను పక్కకు జరుపుకుంటూ అతి కష్టం మీద నేనే లోపలికి వెళ్ళాను. ఒక మహిళ చనిపోయిందని, ఆమె కొడుకు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడని మీరు ఖాళీ చేయండి అల్లు అర్జున్కు చెవిలో చెప్పాను. ఆయన మాత్రం సినిమా చూసే వెళ్తానన్నారు. తిరిగి వచ్చి డీసీపీతో చెప్పి అల్లు అర్జున్ని మేమే వెనక్కి తీసుకొచ్చాం అంటూ పోలీసులు చెప్తున్నారు. పబ్లిక్ను బౌన్సర్స్ తోసేశారు అని చెప్తున్న సిటీ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్. ఆ రోజు సంధ్యా థియేటర్లో పబ్లిక్ను అల్లు అర్జున్ బౌన్సర్లు తోసేశారు, పోలీసులను కూడా తోసేశారు. విఐపీలు ఎవరైనా సరే మీ బౌన్సర్లు వ్యవహరించే తీరుకు మీరే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని సిపి అన్నారు. యూనిఫామ్లో ఉన్న పోలీసులను బౌన్సర్లు టచ్ చేస్తే సహించేది లేదు అన్నారు. మిస్బిహేవ్ చేస్తే ఊరుకోం. బౌన్సర్లను సప్లై చేసే ఏజెన్సీలకు కూడా ఇదే వార్నింగ్ ఇస్తున్నాము అంటూ సిపి ఆనంద్ వివరించారు. అల్లు అర్జున్ బుకాయింపుల మీద సాక్ష్యాలతో పోలీసుల కౌంటర్. డిసెంబర్ 4న సంధ్యా టాకీస్ బయట లోపల ఏం జరిగిందో వీడియోలు రిలీజ్ చేసిన పోలీసులు. మినిట్ టు మినిట్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన పోలీసులు. పర్మిషన్ లేకపోయినా 50 మంది బౌన్సర్లతో అల్లు అర్జున్ అండ్ కో రాక. రాత్రి 9:30 గంటలకు వస్తూనే కారు సన్ రూఫ్ ఎక్కి అభివాదాలు, ఫ్లయింగ్ కిస్సులు. అప్పటికే భారీగా జనం. అదుపు తప్పిన పరిస్థితి. సినిమా హాల్లోకి వెళ్ళిన అర్జున్. రాత్రి 9:50 తొక్కిసలాటలో రేవతి మృతి. ఆమె కొడుకు శ్రీతేజ్ కండిషన్ సీరియస్. పోలీసులు విషయం చెప్పినా వినిపించుకొని పుష్ప సినిమా మొత్తం చూసి వెళ్తానని వాక్య. అర్ధరాత్రి 12:05 బలవంతంగా బయటికి తీసుకొచ్చిన పోలీసులు. ఇంటికి వెళ్తూ కూడా సన్ రూఫ్ ఎక్కి అవివాదాలు చేసిన అల్లు అర్జున్. ఆధారాలు బయటపెట్టిన సిపి ఆనంద్. చెప్పినా వినిపించుకోలేదు, సినిమా చూసే వెళ్తానన్నాడు అంటున్న ఏసీపీ రమేష్. అల్లు అర్జున్ మధ్యంతర బెయిల్ రద్దు కోసం హైకోర్టుకు పోలీసులు అంటూ పుష్ప 2 సినిమా రిలీజ్ సందర్భంగా జరిగిన ఈ తొక్కిసలాట గురించి పోలీసులు మినిట్ టు మినిట్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. పుష్ప హీరో అల్లు అర్జున్ తీరుపై పోలీస్ డిపార్ట్మెంట్ ఫైర్ అయింది. సినిమా చూస్తున్నప్పుడు టాకీస్లో పోలీసులు ఎవరూ తనను కలవలేదని ఆయన బుకాయించడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు డిసెంబర్ 4న సంధ్యా థియేటర్కు అల్లు అర్జున్ వచ్చినప్పుడు బయట లోపల ఏం జరిగిందో మినిట్ టు మినిట్, పిన్ టు పిన్ వీడియో సాక్ష్యాలను పోలీసులు రిలీజ్ చేశారు. పర్మిషన్ లేకుండా అల్లు అర్జున్ అండ్ కో సంధ్యా థియేటర్కు వచ్చారని, ర్యాలీ తీశారని, దాని ఫలితంగానే తొక్కిసలాట జరిగి ఒక మహిళ నిండు ప్రాణం పోయిందని పోలీసులు చెప్పారు. ఆమె కొడుకు చావు బతుకుల నడుమ కొట్టుమిట్టాడుతున్నారని పోలీసులు వెల్లడించారు. బయట తొక్కిసలాట జరిగి ఒక మహిళ చనిపోయిందని చెప్పినప్పటికీ సినిమా మొత్తం చూసే వెళ్తానని అల్లు అర్జున్ అన్నారని పోలీసులు తెలియజేశారు. చివరికి బలవంతంగా మేము అల్లు అర్జున్ని బయటకు తీసుకువచ్చామని పోలీసులు చెప్పారు. డిసెంబర్ 4న రాత్రి 9:15 నుంచి అర్ధరాత్రి 12:05 వరకు ఏం జరిగిందో పోలీసులు వీడియోలో బయటపెట్టారు. వెళ్తూ కూడా కార్ సన్ రూఫ్ ఎక్కి అల్లు అర్జున్ అభివాదం చేస్తున్న దృశ్యాలు అందులో కనిపిస్తున్నాయి. 2024 సిటీ పోలీసుల వార్షిక నివేదిక విడుదలలో భాగంగా బంజారా హిల్స్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో సిపి ఆనంద్ ఆదివారం మీడియా సమావేశం నిర్వహించారు. సంధ్యా థియేటర్ ఘటన, పోలీసులపై అల్లు అర్జున్ చేసిన ఆరోపణలపై ఈ సందర్భంగా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. డిసెంబర్ 4న సంధ్యా థియేటర్ వద్ద ఏం జరిగిందో దాదాపు 10 నిమిషాల పాటు పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో చూపించారు. ఈ వీడియో చూసిన తర్వాత ఎవరిది తప్పు ఎవరిది ఒప్పో జనాలకు తెలుస్తుందని సిపి అన్నారు. అరెస్టు చేస్తామని హెచ్చరిస్తే తప్ప థియేటర్ నుంచి అల్లు అర్జున్ అండుకో బయటకు రాలేదు అంటూ పోలీసు వివరణ ఇచ్చారు. ఎంతో కష్టపడ్డప్పటికీ కూడా నా చేతుల్లోనే రేవతి ప్రాణాలు విడిచింది అంటూ బాధ వ్యక్తం చేస్తున్న ఇన్స్పెక్టర్ రాజు నాయక్. ఘటనకు ప్రత్యక్ష సాక్షి చిక్కడపల్లి ఇన్స్పెక్టర్ రాజు నాయక్ తీవ్ర ఉద్వేగానికి గురయ్యారు.
ప్రాణాపాయ స్థితిలో ఉన్న రేవతికి తాను ఎస్ఐ మౌనిక సిపిఆర్ చేసిన వీడియో చూసి కంటతడి పెట్టారు. ఎంత ప్రయత్నించినా ప్రాణాలు కాపాడలేకపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. తొక్కిసలాట జరిగిన సమయంలో నేను అక్కడే ఉన్న కింద పడిపోయిన రేవతిని గుర్తించి నేను మా ఎస్ఐ మౌనిక ఆమెను కాపాడే ప్రయత్నం చేశాం, సిపిఆర్ చేశాం. ఎంత ప్రయత్నించినా రేవతికి బతికించలేకపోయాం. ఆమె ప్రాణాలు నా చేతుల్లోనే పోయాయి. ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నా. గత 15 రోజుల మనశ్శాంతి లేదు అని రాజు నాయక్ ఆవేదన వ్యక్తం చేశారు. సినిమాల్లో హీరోలు అయిన బయట పౌరులే అంటున్న డీజీపీ. అల్లు అర్జున్పై రూల్స్ ప్రకారమే చర్యలు, డీజీపీ జితేందర్ వెల్లడి. గ్రౌండ్ రియాలిటీస్ తెలుసుకొని నడుచుకోవాలి. సంధ్యా థియేటర్ ఘటనలో చట్టం మేరకే ముందుకు అని వెల్లడి. కరీంనగర్లో భరోసా సెంటర్ ప్రారంభం కార్యక్రమంలో డీజీపీ ఈ వ్యాఖ్యలు. ఈరోజు కేంద్ర మాజీ మంత్రి కాకా వెంకటస్వామి 10వ వర్ధంతి. ఈ సందర్భంగా కాకా యాదిలో ఆదివారం హైదరాబాద్ ట్యాంక్ బండ్ వద్ద ఆయన విగ్రహానికి పలువురు ప్రముఖులు, దళిత సంఘాల నేతలు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కాకా సేవలను కొనియాడారు. తెలంగాణ ఏర్పాటులో కాకా కీలక పాత్ర పోషించారని, సోనియా గాంధీని ఒప్పించారని తెలిపారు. హైదరాబాద్లో ఇండ్లు లేని వేల మందికి గుడిసెలు వేయించారని గుర్తు చేశారు. అదేవిధంగా అతనికి గుడిసెల వెంకటస్వామి అని పేరు కూడా అప్పుడే వచ్చిందని చెప్పారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రి పొన్నం ప్రభాకర్, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశకృష్ణ, అంబేద్కర్ విద్యా సంస్థల కరస్పాండెంట్ సరోజా వివేక్, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, మాజీ మంత్రి శంకర్రావు తదితరులు కాకా విగ్రహానికి పూలమాలలు వేర్చి నివాళులు అర్పించారు. భారత ప్రధాని మోదీకి కువైట్ అత్యున్నత పురస్కారం. ప్రధాని నరేంద్ర మోదీకి మరొక అంతర్జాతీయ పురస్కారం లభించింది. ఆయనకు కువైట్ తమ దేశ అత్యున్నత పురస్కారం ది ఆర్డర్ ఆఫ్ ముబారక్ ఆల్ కబీర్ను అందజేసింది అంటూ ఒక న్యూస్ మనం చూడొచ్చు. ఉమెన్స్ ఆసియా కప్ మనదే. అండర్-19 విమెన్స్ ఆసియా కప్లో ఇండియా విజేతగా నిలిచింది. ఫైనల్లో 41 రన్స్ తేడాతో బంగ్లాదేశ్పై గెలిచింది. హైదరాబాద్ అమ్మాయి గొంగటి త్రిష ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్, ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ అవార్డులు అందుకున్నారు. ఫార్ములా ఈ రేసులో కొత్త కోణం. 1000 కోట్ల పెనాల్టీ, 100 కోట్ల నష్టం తప్పింది అంటూ ఒక న్యూస్. ఏసీబీ కేసుతో వెనక్కి తగ్గిన ఎఫ్ఈఓ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్లో కేసు వాపస్. మొత్తము 4 సీజన్లకు ఎఫ్ఈఓతో గత బీఆర్ఎస్ సర్కారు ఒప్పందం. ఒక్క సీజన్కే 200 కోట్ల లాస్. రేసు రద్దుతో ప్రభుత్వానికి తప్పిన 800 కోట్ల నష్టం అంటూ ఒక న్యూస్. సంక్రాంతి సినిమాలపై అల్లు అర్జున్ ఎఫెక్ట్. పుష్ప 2 వివాదంతో బెనిఫిట్ షోలు రద్దు, టికెట్ల పెంపు కూడా రద్దు. అయోమయంలో భారీ బడ్జెట్ చిత్రాలు, తగ్గనున్న కలెక్షన్లు. సంక్రాంతి బరిలోకి రామ్ చరణ్, బాలకృష్ణ, వెంకటేష్ మూవీలు. అల్లు అర్జున్ అరవింద్ తీరుపై పలువురు నిర్మాతల్లో అసంతృప్తి, వివాదం మరింత ముదరకుండా ప్రయత్నాలు. సంక్రాంతికి రిలీజ్ కానున్న తెలుగు సినిమాల నిర్మాతల్లో కొత్త టెన్షన్ స్టార్ట్ అయింది. అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 బెనిఫిట్ షోతో తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందడం, ఆమె కొడుకు శ్రీతేజ్ హాస్పిటల్లో చికిత్స పొందుతుండడంతో ప్రభుత్వం ఈ ఘటనను సీరియస్గా తీసుకుంది. ఇక నుంచి సినిమాల బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వబోమని, టికెట్ రేట్లు కూడా పెంచేది లేదని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా తేల్చి చెప్పారు. త్వరలో దీనిపై ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. దీంతో సంక్రాంతి టైంలో అగ్ర హీరోల సినిమాలు రిలీజ్ చేసి మంచి వసూళ్లు రాబట్టుకొని బాక్సాఫీస్ బద్దలు రికార్డు కొట్టాలనుకుంటున్న నిర్మాతలు అయోమయంలో పడ్డారు. రేవతి మృతికి అల్లు అర్జునే కారణమంటున్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. మహిళ చనిపోయిందని పోలీసులు చెప్పినా సినిమా చూసిండు అంటున్న మంత్రి. బయటకొచ్చి చేతులు ఊపుకుంటూ పోవుడేంది, కనీసం మానవత్వం లేదా? సీఎం తప్పుగా మాట్లాడారని అనడం సరికాదు, అల్లు అర్జున్ క్షమాపణ చెప్పాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి డిమాండ్. అదేవిధంగా అల్లు అర్జున్కి బీజేపీ బీఆర్ఎస్ సపోర్టు. తొక్కిసలాట ఘటన జరిగిన నాటి నుంచి ఇరు పార్టీ నేతల మద్దతు. సినీ హీరో అరెస్టు టైంలో మద్దతుగా వ్యాఖ్యలు, ట్వీట్లు. సీఎం పేరు మర్చిపోతే అరెస్ట్ చేశారా అని కేటీఆర్ కామెంట్. ఒక్కరినే అరెస్ట్ చేస్తారా అని ప్రశ్నించిన బీజేపీ ఎంపీ పురంధేశ్వరి. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం వల్లే జరిగిందని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ట్వీట్. ఒక మహిళ ప్రాణం పోయినా హీరోకు సపోర్ట్ చేస్తారా అని నెటిజన్ల నిలదీత.
సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు ఆ పార్టీల నేతలు ఆది నుంచి అల్లు అర్జున్కే సపోర్ట్ చేస్తున్నారు. ఈ ఘటనలో అల్లు అర్జున్ పోలీసులు అరెస్ట్ చేసినప్పుడు రాష్ట్రం నుంచి కేంద్ర మంత్రులుగా ఉన్న కిషన్ రెడ్డి, బండి సంజయ్, పుష్ప హీరోకే మద్దతు ప్రకటించారు. నేషనల్ అవార్డు వచ్చిన హీరోపై రాష్ట్ర సర్కారు కక్ష కట్టిందని బీజేపీ నేతలు కేవలం సీఎం పేరు మర్చిపోయినందునే ఇలా చేస్తున్నదని బీఆర్ఎస్ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. బీజేపీ రాష్ట్ర నేతలతో పాటు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్, బీజేపీ ఎంపీ, బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్, ప్రముఖ బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ సైతం అల్లు అర్జున్కు సపోర్టుగా ట్వీట్ పెట్టారనపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. టాలీవుడ్పై కక్ష సాధింపు అంటున్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, అల్లు అర్జున్ వ్యక్తిత్వాన్ని హననం చేసేలా సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు అంటున్న బండి సంజయ్, తెలుగు సినిమాను పాన్ ఇండియా లెవెల్కు తీసుకెళ్లిన వ్యక్తి ప్రతిష్ట దెబ్బతీస్తారా అంటూ ప్రశ్న. ప్రభుత్వ వైఫల్యం వల్లే మహిళా మృతి, ఆ తప్పు ఇతరులపైకి నెట్టడం సిగ్గుచేటని కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శలు చేశారు. పోలీసులను కించపరిస్తే తోలు తీస్తాం అంటూ అల్లు అర్జున్ డబ్బు మదంతో మాట్లాడుతున్నాడు అంటున్న సస్పెండ్ ఏసీపీ సబ్బతి విష్ణుమూర్తి, జాగ్రత్తగా మాట్లాడకపోతే ఎక్కడ రీల్ అక్కడ కట్ చేయాలో మాకు తెలుసు. పోలీసులు ఇంటికొస్తే కనీస గౌరవం కూడా ఇవ్వరా? మేము 10 నిమిషాలు తప్పుకుంటే పరిస్థితి ఏంది? పోలీసు కుటుంబాలు అసోసియేషన్ తరపున విష్ణుమూర్తి ప్రెస్ మీట్ కార్యక్రమం. ఎవరైనా సరే పోలీసులను నోటికొచ్చినట్లు మాట్లాడితే చూస్తూ ఊరుకునేది లేదని తోలు తీస్తామని సస్పెండెడ్ ఏసీపీ సబ్బతి విష్ణుమూర్తి హెచ్చరించారు. అల్లు అర్జున్ డబ్బు మదంతో పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేశాడని ఫైర్ అయ్యారు. ఆదివారం హైదరాబాద్లోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఏసీపీ విష్ణుమూర్తి మాట్లాడారు. సంధ్యా థియేటర్ ఘటనలో పోలీసులదే తప్పు అన్నట్లు అల్లు అర్జున్ మాట్లాడుతున్నాడని, పోలీసుల మీద నిందలు వేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. సినిమా బెనిఫిట్ షోకు అల్లు అర్జున్కు అనుమతి ఇవ్వకపోయినా థియేటర్కు వచ్చాడని, అయినా పోలీసులు అక్కడికి వెళ్లి డ్యూటీ చేశారని చెప్పారు. పోలీసు బందోబస్తు అన్నది అప్పటికప్పుడు కుదరదని, దానికి కొంత ప్రాసెస్ ఉంటుందని తెలిపారు. పర్మిషన్ ఇవ్వకుండా ర్యాలీ తీసి అక్కడ ఒకరు చనిపోతే పోలీసులను బదనాం చేస్తున్నారన్నాడు. కొందరు నటులు, రాజకీయ నాయకులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని, పోలీసులను నోటుకు వచ్చినట్లు మాట్లాడినా కించపరిచినా సహించబోమన్నారు. పోలీస్ కుటుంబ సభ్యులు పోలీస్ అసోసియేషన్ తరపున మాట్లాడుతున్నానని చెప్పారు. అందరూ పండుగలు చేసుకుంటే పోలీసులు రోడ్లపై కాపలా కాస్తారని తెలిపారు. తాము ఒక్క 10 నిమిషాలు తప్పుకుంటే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవాలని అన్నారు. ఒక్క పోలీస్ అధికారిని కూడా నీ దగ్గరికి రాకుండా చేస్తాం, ఎలా బయటికి వెళ్తావు అని అల్లు అర్జున్ని ప్రశ్నించారు. తాము మనుషులమేనని అబండాలు వేసి తమను అవమానించపరచొద్దని ఆయన కోరారు. పుష్ప సినిమా సమాజానికి ఇచ్చే మెసేజ్ ఏంటి అంటూ ప్రశ్నిస్తున్న సిపిఐ నారాయణ, ఇలాంటి మూవీస్ను ప్రభుత్వం ప్రోత్సహించొద్దు అంటున్న సిపిఐ నారాయణ, సంధ్య థియేటర్ ఘటనను దృష్టిలో పెట్టుకుని ఇక నుంచి బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వొద్దని సిపిఐ నేత నారాయణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పుష్ప 2 సినిమాతో సమాజానికి ఏం లాభం లేదన్నారు. స్మగ్లింగ్ను ప్రోత్సహించేలా మూవీ ఉందని మండిపడ్డారు. రేవతి చనిపోవడం, ఆమె కొడుకు శ్రీతేజ్ హెల్త్ సీరియస్గా ఉండడం దురదృష్టకరమన్నారు. ఈ మేరకు ఒక వీడియోను ఆయన మీడియాకు రిలీజ్ చేశారు. రేవతి కుటుంబానికి సిపిఐ తరపున ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నామన్నారు. పుష్ప 2 సినిమాలో అసభ్యకరమైన పాటలున్నాయి. ప్రభుత్వం ఇవేమీ పట్టించుకోవడం లేదు. టికెట్ల ధరలు పెంచుకునేందుకు అనుమతి ఇచ్చింది. అదేమన్నా సమాజానికి ఉపయోగపడే సినిమానా? ఇలాంటి మూవీలను ప్రభుత్వం ప్రోత్సహించొద్దు అంటున్న నారాయణ, భవిష్యత్తులో ఇలా జరగకుండా ఉండేందుకు సినీ రాజకీయ వర్గాలు, కళాకారులు చర్యలు తీసుకోవాలి, బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలి అని నారాయణ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అల్లు అర్జున్ తన మాటలను వెనక్కి తీసుకోవాలి అంటున్న ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, హీరో అల్లు అర్జున్ తన మాటలు వెనక్కి తీసుకోవాలని, ఆయన ఆత్మ పరిశీలన చేసుకోవాలని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రెస్ మీట్ పెడుతున్నారంటే ఆయన పాశ్చాత్తాపం ప్రకటిస్తారని అనుకున్నామని చెప్పారు. తెలుగువాడి సత్తా చాటడం అంటే ప్రాణాలు పోయినా పట్టించుకోకపోవడమా అని ఆయన ప్రశ్నించారు. రేవతి చనిపోయిన మరుసటి రోజు అల్లు అర్జున్ తన ఇంటి వద్ద టపాసులు కాల్చారని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ విమర్శలు చేశారు. అదేవిధంగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ అల్లు అర్జున్లో పశ్చాత్తాపం ఏమీ లేదు, రేవతి కుటుంబంపై సానుభూతి కూడా చూపలేదు అంటున్న ఆది శ్రీనివాస్, సినీ హీరో అల్లు అర్జున్ వ్యవహార శైలి దారుణంగా ఉందని, ఆయనలో కనీస పశ్చాత్తాపం కూడా కనిపించడం లేదని విప్ ఆది శ్రీనివాస్ అన్నారు.
రేవతి కుటుంబంపైన అల్లు అర్జున్ కనీస సానుభూతి చూపించడం లేదన్నారు. సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడిన మాటలను తప్పుపట్టేలా అల్లు అర్జున్ తీరు ఉందని మండిపడ్డారు. అక్బరుద్దీన్ ఓవైసీ అసెంబ్లీలో చేసిన ప్రస్తావన వైపే సీఎం స్పందించారన్నారు. తొక్కిసలాటలో 2 చనిపోయారని, అల్లు అర్జున్కి పోలీసులు చెప్పిన తర్వాత కూడా థియేటర్లో షో చేశారని ఆరోపించారు. అల్లు అర్జున్ సమాజంలో నీ గురించి ఏమనుకుంటున్నారో అడిగి చూడు, నీ వ్యక్తిగత ప్రతిష్ట గురించే తప్పు. చనిపోయిన రేవతి ఆసుపత్రిలో చావు బతుకుల మధ్యలో కొట్టుమిట్టాడుతున్న బాబు గురించి ఆలోచన లేదు. నీ పేరు ప్రతిష్టలు అవతల వారి ప్రాణాల కంటే ఎక్కువ అని ఒక ప్రకటనలో ఆది శ్రీనివాస్ ప్రశ్నించారు. అల్లు అర్జున్ ఇంకా దుబాయ్ నుంచి మాట్లాడుతున్నాడని పోలీసులు ఇచ్చిన అధికారిక సమాచారాన్ని సీఎం అసెంబ్లీలో మాట్లాడారన్నారు. అల్లు అరవింద్ మాటల్లో సిగ్గుతో తలదించుకునేలా ఉన్నాయని, తన కొడుకు మూడిగా ఉన్నాడనడానికి ఆయన అంటున్నారని, అవతల ఒక ప్రాణం ఐసీయూలో ఉలుకు పలుకు లేకుండా పడి ఉందని విప్ ఆది శ్రీనివాస్ ఆయనకు గుర్తు చేశారు. అల్లు అర్జున్ అరెస్టుపై బీజేపీ బీఆర్ఎస్ నేతలు మతిలేని మాటలు మాట్లాడుతున్నారని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ విమర్శలు చేశారు. పుష్ప సినిమా హీరో అల్లు అర్జున్ సరైన మార్గదర్శకాలు పాటించకుండా సంధ్యా థియేటర్కు వెళ్లడం వల్లే తొక్కిసలాట జరిగిందని, ఒక మహిళ మృతి చెందిందని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. ఈ దుర్ఘటనలో 10 ఏళ్ల బాలుడు చావు బతుకుల మధ్య హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్న అంశాన్ని పట్టించుకోకుండా బీజేపీ బీఆర్ఎస్ లీడర్లు అల్లు అర్జున్ అరెస్టుపై స్పందించిన తీరు ఘోరమన్నారు. ఆదివారం మహేష్ గౌడ్ మాట్లాడుతూ సినిమా రంగాన్ని ప్రోత్సహించే విషయంలో కాంగ్రెస్ ఎప్పుడూ ముందుందని చెప్పారు. మద్రాస్ కేంద్రంగా పనిచేసిన తెలుగు చిత్ర పరిశ్రమ హైదరాబాద్ షిఫ్ట్ కావడానికి కాంగ్రెస్ సీఎం మర్రి చెన్నారెడ్డి, జలగం వెంగళరావు, కోట్ల విజయభాస్కర్ రెడ్డి సహా వైఎస్ రాజశేఖర రెడ్డి వరకు అందరూ కారకులని పేర్కొన్నారు. తక్కువ రేటుకే ల్యాండ్ ఇచ్చి అన్నపూర్ణ పద్మాలయ స్టూడియోలు నిర్మించేలా ప్రోత్సహించారని చెప్పారు. ఆ టైంలో బీజేపీ కేంద్ర మంత్రి బండి సంజయ్ ఎక్కడ ఉన్నాడని పీసీసీ చీఫ్ విమర్శలు చేశారు. జైలుకు వెళ్లి వస్తే పరామర్శల అంటూ ఫైర్ అయ్యారు. సినిమా థియేటర్కు వెళ్లి తొక్కిసలాటకు కారకుడైన అల్లు అర్జున్ 8 గంటలు జైల్లో ఉంటే బీజేపీ బీఆర్ఎస్ లీడర్లు గగ్గోలు పెడుతున్నారని, ఆయనను పరామర్శించడానికి వెళ్తున్నారని తెలిపారు. మరణించిన మహిళపై హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్న ఆమె కొడుకుపై కొంచెమైనా సానుభూతి లేని లీడర్లు కాంగ్రెస్ను లక్ష్యం చేసుకుని విమర్శలు చేయడం విడ్డూరమన్నారు. అన్ని రంగాల డెవలప్మెంట్ కోరుకునే తమ సర్కార్ అందులో సినిమా రంగం అభివృద్ధిని చిత్తశుద్ధితో కోరుకుంటుందని తెలిపారు. ఆ దృష్టితోనే మినహాయింపులు ఇచ్చి మరీ కమర్షియల్ సినిమా అయిన పుష్ప 2కు టికెట్ రేట్లు పెంచుకునే అవకాశాన్ని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కల్పించారని పీసీసీ చీఫ్ చెప్పారు. రైతు భరోసాపై సీఎం ఏమీ తేల్చలేదు అంటున్న మాజీ మంత్రి కేటీఆర్. కొర్రీలు పెట్టి ఎగ్గొట్టే ఆలోచన ఉందేమో అంటున్న కేటీఆర్. పైసలు వదులుకోవద్దని రైతులకు బీఆర్ఎస్ నేత బహిరంగ లేఖ. అసెంబ్లీలో రైతు భరోసాపై సీఎం రేవంత్ రెడ్డి ఎటు తేల్చకుండా దాటవేశారని, అటెన్షన్ డైవర్షన్ గిమ్మిక్లను ప్రదర్శించారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ తీరు చూస్తుంటే రైతు భరోసాకు కొర్రీలు పెట్టే సగానికి సగం ఎగ్గొట్టే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతుందన్నారు. ఈ మేరకు ఆదివారం రైతులకు కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు. రైతు భరోసాను సగం అమలు చేసి రైతులను నిండా ముంచేందుకు ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ తీరుపై రైతులు జాగ్రత్తగా ఉండాలని, ఇప్పుడు మేల్కోకపోతే భరోసా ఉండదని, గోస మాత్రమే మిగులుతుందన్నారు. రైతు బంధుకు కేసీఆర్ 10,000 ఇస్తున్నాడు, తాము అధికారంలోకి వస్తే 15,000 ఇస్తామని కాంగ్రెస్ నేతలు ఇంటింటికి తిరిగి గ్యారంటీ కార్డులు పంచారు. 100 రోజుల్లో అమలు చేస్తామని చెప్పి ఏడాది అవుతున్నా రైతు భరోసా ఇవ్వలేదు. ఒక్కొక్క రైతుకు ఒక్కొక్క ఎకరానికి ప్రభుత్వం 17,500 బాకీ పడింది. హక్కుగా రావాల్సిన సొమ్మును రైతులు ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోవద్దు అని కేటీఆర్ పేర్కొన్నారు. అలాగే కేబినెట్ సబ్ కమిటీ పేరుతో ఇన్నాళ్ళు రైతు భరోసాపై కాలయాపన చేశారని కేటీఆర్ ఆరోపించారు. పన్ను కట్టే వాళ్లకు, పాన్ కార్డు ఉన్నోళ్లకు రైతు బంధు కట్ చేస్తామని పత్రికల్లో వార్తలు రాయించారన్నారు. లక్షలాది మంది ఉద్యోగులకు భూమితో ఉన్న బంధాన్ని తెంచేందుకు కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. పీఎం కిసాన్ మార్గదర్శకాలతోనే రైతు భరోసాకు వర్తింపజేస్తామంటున్నారని, అదే జరిగితే సగం మందికి కూడా రైతు భరోసా రాదని మాజీ మంత్రి కేటీఆర్ వివరించారు. హాస్పిటల్లో చికిత్స పొందుతున్న శ్రీచేదును పరామర్శించిన బండి సంజయ్. సంధ్యా థియేటర్ తొక్కిసలాటలో గాయాల పాలై కిమ్స్లో చికిత్స పొందుతున్న చిన్నారి శ్రీచేదును కేంద్ర మంత్రి బండి సంజయ్ పరామర్శించారు. శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్ను అడిగి తెలుసుకున్నారు. బాలుడి తండ్రి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ శ్రీతేజ్ త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు.
అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలు అల్లు అర్జున్ వ్యక్తిత్వాన్ని హననం చేసేలా ఉన్నాయని, తెలుగు సినిమా ఇండస్ట్రీని దెబ్బతీసేలా ఉన్నాయని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. జాతీయ అవార్డు గ్రహీత అల్లు అర్జున్ విషయంలో సీఎం వ్యవహరిస్తున్న తీరు ఆయన స్థాయికి ఏమాత్రం సరికాదన్నారు. టాలీవుడ్పై కక్ష సాధింపు చర్యలు వీడాలని ఆదివారం ఒక ప్రకటనలో తెలియజేశారు. తెలుగు సినిమా ఇండస్ట్రీని పాన్ ఇండియా లెవెల్కు తీసుకెళ్లడంలో అల్లు అర్జున్ సహా తెలుగు నటులు, దర్శక నిర్మాతలు చేస్తున్న కృషి మరువలేమన్నారు. అయినా పని కట్టుకొని అల్లు అర్జున్ను సినిమా ఇండస్ట్రీని దెబ్బతీసేందుకు సీఎం స్థాయి వ్యక్తి యత్నించడం, దానికి అసెంబ్లీని వేదికగా మార్చుకోవడం బాధాకరమన్నారు. సంధ్యా థియేటర్ ఘటనలో మహిళ మరణించడాన్ని ప్రతి ఒక్కరూ ఖండించారని, హాస్పిటల్లో చికిత్స పొందుతున్న ఆమె కుమారుడు త్వరగా కోలుకోవాలని కోరుతూ ఆ కుటుంబానికి బాసటగా నిలిచారన్నారు. ప్రజా సమస్యలను దారి మళ్లించేందుకు కావాలని సీఎం మళ్లీ సమస్యను తెరపైకి తేవడం విడ్డూరంగా ఉందన్నారు. ఎలాంటి రాజకీయ విలువలు లేని ఎంఐఎం వాళ్ళతో ప్రశ్న అడిగించుకుని సమాధానం ఇవ్వడం కూడా సిగ్గుచేటని బండి సంజయ్ విమర్శలు చేశారు. అల్లు అర్జున్ ఇంటిపై దాడి చేసిన కొంతమంది యువకులు రేవతి ఫ్యామిలీని ఆదుకోవాలని ఓయూ జేఏసీ డిమాండ్. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో చనిపోయిన రేవతి కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ ఓయూ జేఏసీ నేతలు సినీ హీరో అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం దాడి చేశారు. గోడ దూకి ఇంట్లోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు. ఇంటి ఆవరణలో ఉన్న పూల కుండను పగలగొట్టారు. ఈ క్రమంలో వారిని అల్లు అర్జున్ సిబ్బంది అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో ఇరు వర్గాల మధ్య తోపుసలాట జరిగింది. ఓయూ జేఏసీ నేతలు బైరు నాగరాజు గౌడ్, రెడ్డి శ్రీను, ముదిరాజ్, బోనాల నగేష్ మాదిగ ఆధ్వర్యంలో జూబ్లీ హిల్స్లోని అల్లు అర్జున్ ఇంటి ముందు ఆందోళనకు దిగారు. రేవతి కుటుంబానికి ₹1 పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆ కుటుంబానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఓయూ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. నవోదయాల ఏర్పాటుకు స్థలాలు ఇవ్వండి, సీఎం రేవంత్ రెడ్డికి బీజేపీ ఎంపీ అరవింద్ విజ్ఞప్తి. సీఎం రేవంత్ రెడ్డిని బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఆదివారం జూబ్లీ హిల్స్లోని ఆయన నివాసంలో సమావేశమయ్యారు. నిజామాబాద్, జగిత్యాల జిల్లాలో నవోదయాల ఏర్పాటుకు ఒక్కొక్క చోట సుమారు 20 ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించాలని వారు కోరారు. పలు ప్రతిపాదిత స్థలాలను సీఎంకు వివరించారు. నిజామాబాద్ పార్లమెంటు పరిశీలనలో కొనసాగుతున్న రైల్వే ప్రాజెక్టులు త్వరతగిన పూర్తయ్యేలా చొరవ చూపాలని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ కోరారు. ప్రతిపాదిత జక్రన్పల్లి ఎయిర్పోర్ట్ పనులకు సంబంధించిన సర్వేను రాష్ట్ర ప్రభుత్వం త్వరితగతిన పూర్తి చేసి కేంద్రానికి నివేదికలు పంపించాలన్నారు. మరొక వైపు జగిత్యాల పట్టణానికి కేంద్రీయ విద్యాలయం మంజూరయ్యే దశలో ఉందని, దీనికి కూడా స్థలాలని కేటాయించాలని కోరారు. తమ విజ్ఞప్తులపై సీఎం రేవంత్ రెడ్డి గారు సానుకూలంగా స్పందించారని ఎంపీ అరవింద్ ఒక ప్రకటనలో తెలియజేశారు. దేశ ఆర్థిక ప్రగతికి పివి దిశ నిర్దేశం అంటున్న సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ వర్ధంతి సందర్భంగా స్మరించుకున్న సీఎం రేవంత్, బహుభాషా కోవిదుడు, భారత మాజీ ప్రధాని స్వర్గీయ పాములపర్తి వెంకట నరసింహారావు సేవలు చిరస్మరణీయమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సంస్కరణలతో దేశ ఆర్థిక ప్రగతికి దిశానిర్దేశం చేసిన ఘనత ఆయనకే దక్కుతుందని చెప్పారు. సోమవారం ఆయన వర్ధంతిని పురస్కరించుకుని సీఎం పివి నరసింహారావు గారికి నివాళులు అర్పించారు. అదేవిధంగా మంత్రి కొండా సురేఖ కూడా పివి నరసింహారావు గారికి నివాళులు అర్పించారు. ఆర్థిక సంస్కరణల పితామహుడు పివి అంటున్న మంత్రి కొండా సురేఖ, పివి నరసింహారావు ఆశయాల మేరకు ప్రజా సంక్షేమంతో పాటు విద్యా, వైద్య రంగాలకు రాష్ట్ర ప్రభుత్వం అగ్రస్థానం కల్పిస్తున్నదని మంత్రి కొండా సురేఖ అన్నారు. పివిని మించిన మేధో సంపన్నుడు, దర్శకానికుడు, రాజనీతిజ్ఞుడు మరొకరు లేరని ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ నెల 23న పివి నరసింహారావు 20వ వర్ధంతిని పురస్కరించుకొని దేశానికి పివి అందించిన సేవలను ఆమె స్మరించుకున్నారు. తెలంగాణ బిడ్డ అయిన పివి నరసింహారావు దేశ ప్రధానిగా సేవలు అందించడం మనందరికీ గర్వకారణమన్నారు. రక్షణ, విదేశాంగ, హోంశాఖ మంత్రిగా, ముఖ్యమంత్రిగా, ప్రధానిగా పివి అమలు చేసిన విధానాలు, సంస్కరణలు దేశాన్ని మలుపు తిప్పాయని గుర్తు చేసుకున్నారు. ఆర్థిక సంక్షోభం నుండి దేశాన్ని గట్టెక్కించి విశ్వ విపణికి భారతదేశాన్ని అనుసంధానం చేసి భారత ఆర్థిక సంస్కరణల పితామహుడిగా పివి ఖ్యాతి గడించారని కొండా సురేఖ కొనియాడారు. రాజకీయ వ్యవస్థ కన్నా దేశం గొప్పదనే పివి మాటలు సదా ఆచరణీయమైనయని కొండా సురేఖ అన్నారు. తెలంగాణ అస్తిత్వంపై సర్కారు దాడి అంటున్న ఎమ్మెల్సీ కవిత, తెలంగాణ అస్తిత్వంపై కాంగ్రెస్ ప్రభుత్వం దాడి చేస్తున్నదని, దానిని తెలంగాణ సమాజమంతా కలిసికట్టుగా అడ్డుకోవాల్సిన అవసరం ఉందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు.
తెలంగాణ తల్లి నుంచి బతుకమ్మను దూరం చేసి కాంగ్రెస్ సర్కారు రాష్ట్ర మహిళలు పండుగలను అవమానించారని చెప్పారు. తెలంగాణ తల్లి అందరికీ అమ్మ అని ఆ తల్లిని కాపాడుకుందామని పిలుపునిచ్చారు. ఆదివారం కవిత తన నివాసం నుంచి బీఆర్ఎస్ తెలంగాణ జాగృతి ఎన్ఆర్ఐ విభాగాల నేతలతో ఆన్లైన్లో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో ఎన్ఆర్ఐల పాత్రలు మరవలేని అని చెప్పారు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని రహస్యంగా తయారు చేయించారని, ప్రజల ఆమోదం ఉంటే అంత రహస్యం ఎందుకు అని ఎమ్మెల్సీ కవిత విమర్శలు చేశారు. ఈరోజు సింగరేణి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా చైర్మన్ శ్రీ బలరాం గారికి మరియు డైరెక్టర్లకి, అన్ని ఏరియా జనరల్ మేనేజర్లకి, ముఖ్యంగా మా సింగరేణి కార్మిక బిడ్డలకి, సింగరేణిలో ఫ్యామిలీ సభ్యులకు అందరికీ సింగరేణి ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. నల్ల బంగారంతో సింగరేణి వెలుగులు, దేశానికే వెలుగునిచ్చే సింగరేణి ఈ రోజుతో సింగరేణి 136వ వసంతంలోకి అడుగుపెడుతున్న సింగరేణి సంస్థ. ఇప్పుడు మనం సింగరేణి డైరెక్టర్ ఎన్ఎం శ్రీ సత్యనారాయణ గారి యొక్క శుభాకాంక్షలు కూడా. హలో సార్ నమస్కారం సార్. ముందుగా మీకు సింగరేణి ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. సో అదేవిధంగా మీరు మా DT న్యూస్ లైవ్లో ఉన్నారు సార్. మీరు సింగరేణి అధికారులకు, సింగరేణి ఫ్యామిలీ కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేస్తారని. సింగరేణి అధికారులకు, ఎంప్లాయీస్, ఉద్యోగులకు, కార్మికులకు, అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులకు, అట్లాగే సింగరేణికి పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులు, వాళ్ళ కుటుంబాలు అందరికి కూడా 136వ సింగరేణి ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సార్. సింగరేణి అధికారులకు, కుటుంబ సభ్యులకు డైరెక్టర్ శ్రీ సత్యనారాయణ గారు వారి శుభాకాంక్షలు తెలియజేశారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీకు కూడా హ్యాపీ సింగరేణి ఫార్మేషన్ డే. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మనం సింగరేణి MD బలరాం గారికి కూడా ట్రై చేశాము, బట్ వారు అందుబాటులో లేరు, ఎక్కడో బిజీగా ఉన్నారు. జై సింగరేణి సార్. సార్ నమస్కారం సార్. నేను వెంకటస్వామి మాట్లాడుతున్నా. సింగరేణి ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు సార్. సార్ మీరు మీ యొక్క సందేశం కార్మికులకు, వారి కుటుంబ సభ్యులకు ఏమన్నా మెసేజ్ ఇవ్వగలరా సార్? ఇన్ని సంవత్సరాలు కష్టపడి ఒకే కుటుంబం, ఒకే లక్ష్యం, ఒకే గమ్యంతో ముందుకు సాగుతున్నాము. సో దీంట్లో మెయిన్ కంపెనీకి స్థిరాస్తులు అంటే తమ ఉద్యోగులే. మాలో ఏకకట్టిగా ఏకదాటిపై ఉంది. సంస్థ యొక్క నిర్దేశన లక్ష్యాలను సాధించుకోవాలి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాలి. రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆదేశానుసారంగా మనం సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నాము. బలరాం IRS MD గారి ఆధ్వర్యంలో బొగ్గు ఉత్పత్తి కాకుండా ఇతర రంగాల్లో కూడా ముందడుగు వేసి సాగుతున్నాము. అందరూ మంచి జరగాలని, అభివృద్ధి చెందాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. సింగరేణి ఆఫీసు నుండి SO2 CNMD శ్రీ GM సుబాని గారు మాట్లాడుతూ ఒకే కుటుంబం, ఒకే లక్ష్యం, ఒకే గమ్యం అంటూ అందరూ ముందుకు సాగుతున్నామని సింగరేణి కార్మికులు, వారి కుటుంబ సభ్యులకు GM సుబాని గారు శుభాకాంక్షలు తెలియజేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీకు కూడా సింగరేణి ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. ఇప్పుడు మనం రామగుండం ఏరియా 1 జనరల్ మేనేజర్ శ్రీ లలిత్ కుమార్ గారితో మాట్లాడుతున్నాము. వారికి కూడా మనం శుభాకాంక్షలు తెలియజేద్దాం. నమస్కారం సార్. మేము ఈరోజు సింగరేణి డే సందర్భంగా మీరు లైవ్లో ఉన్నారు. సింగరేణి డే సందర్భంగా మీకు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మీరు కార్మికులు, వారి కుటుంబ సభ్యులకు విషయం చెప్తారని ఆశిస్తున్నాము. చెప్పగలరు సార్? థ్యాంక్ యూ. సింగరేణి కార్మికులు, సింగరేణి ఉద్యోగులు అందరికీ, సింగరేణి అంతా ఒకటే కుటుంబం, అందరికీ సింగరేణి దినోత్సవ శుభాకాంక్షలు. జై సింగరేణి. సార్ నమస్కారం సార్. నమస్కారం సార్. మీకు సింగరేణి ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు సార్. అదేవిధంగా మా న్యూస్ తరపున మీరు సింగరేణిలకు, వారి కుటుంబ సభ్యులకు ఏమన్నా మెసేజ్ ఇస్తారా? చెప్పగలరు సార్? సింగరేణిలందరికీ మరియు రాష్ట్ర ప్రజలందరికీ సింగరేణి ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. 3,000 టన్నుల నుండి 70 మిలియన్ టన్నులు దాటి 70 మిలియన్ టన్నులు సాధించడానికి ప్రయత్నంలో ఉంది. మరి ఒకప్పుడు చాలని వెలుతురులో మరి కుటుంబం మొత్తం కష్టపడి ఉత్తేజానంతో బొగ్గును ఉత్పత్తి చేసిన స్థాయి నుండి ఈరోజు టెక్నాలజీలో అభివృద్ధి అయి పెద్ద పెద్ద యంత్రాలతో
ఉత్పత్తి సాగుతున్నది. మరి అనేక సంక్షేమ కార్యక్రమాలు కూడా సింగరేణి చేపడుతున్నది. అదేవిధంగా ఇక్కడ విశాలమైన మైదానాలు మరియు క్లబ్బులు అనేక సౌకర్యాలతో విలసిల్లుతున్నది సింగరేణి. దీనికి అంతటికీ ఇంతకు ముందు పూర్వీకులు కష్టపడి పనిచేయడము, ఈ స్థాయికి తీసుకురావడము, ఇప్పుడు సులువుగా పని చేయడము మనకు ఈ సౌకర్యము కలిగింది. అదేవిధంగా మన సింగరేణి ఇంకా అభివృద్ధి కావాలంటే కష్టపడి చేయాలి, సమయపాలన పాటించాలి. అదేవిధంగా ఈ మధ్యలోనే ధన్బాద్లో జరిగిన జాతీయ స్థాయి రెస్క్యూ పోటీలలో 8 ట్రోఫీలను సాధించడము ఒక విశేషము. దీనికి 45 రోజులు కుటుంబాలను వదిలిపెట్టి శిక్షణను పొంది మన రెస్క్యూ ట్రైన్డ్ పర్సన్స్ సాధించడము చాలా గొప్ప విషయము. వారికి ఈ సింగరేణి ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను, అభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అదేవిధంగా బలరాం సార్ సారథ్యంలో మరి సింగరేణిలో అనేక పశ్చిమ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. మరి వారికి, డైరెక్టర్స్ కి, అదేవిధంగా కష్టపడుతున్న సింగరేణిలందరికీ నా యొక్క కృతజ్ఞత అభినందనలు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మన సింగరేణి సంస్థ యొక్క రెస్క్యూ జనరల్ మేనేజర్ శ్రీ శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడుతూ కార్మికులందరూ రక్షణతో కూడిన ఉత్పత్తి సాధించాలని మరియు ఈ మధ్య కాలంలోనే రెస్క్యూ పోటీల్లో మన సింగరేణి సంస్థ బహుమతి పొందిందని వారికి మరియు సింగరేణిలందరికీ కుటుంబ సభ్యులకు సింగరేణి ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మన డిటి న్యూస్ తరపున శుభాకాంక్షలు తెలియజేసిన జిఎం రెస్క్యూ శ్రీ శ్రీనివాసరెడ్డి గారికి కూడా కృతజ్ఞతలు మరియు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేద్దాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏడాదికి 36,000 కోట్ల టర్నోవర్, గత 6 నెలల్లో 3,000 కోట్ల లాభం. త్వరలోనే నైని బ్లాక్లో బొగ్గు తవ్వకాలు విస్తరణపై ఫోకస్ చేసిన అధికారులు. తెలంగాణకే తలమానికమైన సింగరేణి కాలరీస్ కంపెనీ చరిత్రలో మరొక ఏడాది ముగియనుంది. 135 ఏళ్లుగా బొగ్గు తవ్వకాలు కొనసాగిస్తూ ఇయాల్టి నుంచి 136వ వసంతంలోకి అడుగు పెడుతుంది. ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటూ దేశంలోని నవరత్న కంపెనీలకు ధీటుగా లాభాలు సాధిస్తుంది. ఏడాదికి దాదాపు 36,000 కోట్ల టర్నోవర్ లక్ష్యంగా సింగరేణి పరుగులు పెడుతుంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలోని 6 నెలల్లో 3,000 కోట్ల లాభాలను గడించిన సింగరేణి ఒడిశాలోని నైని కోల్ బ్లాక్లో 2-3 నెలల్లో కొత్తగా బొగ్గు తవ్వకాలను చేపట్టింది. వ్యాపార విస్తరణపైనే ప్రధానంగా సంస్థ దృష్టి పెడుతుంది. భవిష్యత్తులోని ఉన్నత స్థాయికి ఎదిగేందుకు యాజమాన్యం ప్రణాళికలను రూపొందించుకుంటూ ముందుకు సాగుతుంది. ఈసారి 1000 కోట్లు ఎక్కువగా 2024-25 ఆర్థిక సంవత్సరంలో టర్నోవర్ను 36,000 కోట్లు సాధించినందుకు సంస్థ తీవ్రంగా కృషి చేస్తుంది. గత ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు 6 నెలల్లో దాదాపు 3,000 కోట్ల లాభం సాధించింది. గత ఏడాది ఇదే సమయంలో 2,000 కోట్లు మాత్రమే వచ్చింది. ఈసారి 1000 కోట్లు అదనంగా పొందింది. ఇలా అత్యధిక టర్నోవర్తో పాటు అధిక లాభాలు సాధించేలాగా సంస్థ ప్రణాళికలు తయారు చేసుకుంటుంది. విదేశాల్లోనూ కోల్ మైన్స్ను చేపట్టేందుకు సింగరేణి ప్రణాళికలు రూపొందించింది. ఇప్పటికే కన్సల్టెన్సీలను కూడా నియమించుకుంది. బొగ్గు తవ్వకాలకే పరిమితం కాకుండా థర్మల్ విద్యుత్ పవర్ సక్సెస్ రేటు సాధించింది. ఇతర పరిశ్రమలపైన దృష్టి కేంద్రీకరించింది. మరొక వైపు దేశంలోనే అద్భుతమైన థర్మల్ విద్యుత్ కేంద్రంగా ఎస్టీపీపీ గుర్తింపు పొందింది. ఇక్కడ మరొక 800 మెగావాట్ల ఫ్లోటింగ్ సోలార్ విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుకు చర్యలు చేపట్టింది. దీనిపై డిపిఆర్ కూడా సిద్ధం చేసుకోగా వచ్చే ఏప్రిల్లో ప్రారంభించేలాగా ముందుకు వెళ్తుంది. ఇతర రాష్ట్రంలోని నీటి వనరులు రిజర్వాయర్లలో ఫ్లోటింగ్ సోలార్ విద్యుత్ ఉత్పత్తి కృషి చేస్తుంది. సోలార్ థర్మల్ విద్యుత్ ప్రాజెక్టులకు దాదాపు 55,000 కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టేలా సింగరేణి ముందుకు సాగుతుంది. మరొక వైపు మన్గూర్ ఏరియాలో జియో థర్మల్ స్టేషన్ ఏర్పాటుకు ఓపెన్ జేసీతో కలిసి సంస్థ రీసెర్చ్ చేస్తుంది. ఇవే కాకుండా లిథియం, ఇథనాల్ వంటి ఖనిజాల తవ్వకాలకు అవసరమైన ప్రణాళికలను రూపొందిస్తుంది. అదేవిధంగా కొత్త మైన్స్తో పాటు పలు మైన్స్ ఎక్స్టెన్షన్ కోసం పర్మిషన్ల కోసం ప్రయత్నం చేస్తున్న సింగరేణి ఎండి బలరాం. సిఎస్ఆర్ ఫండ్స్ కింద నిధులు ఇస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సింగరేణి బంగారు బాతుగుడ్డుగా మారింది. ప్రతి ఏడాది సెస్, ఇతరత్ర
పన్నుల రూపేణా వేల కోట్లు చెల్లిస్తుంది. అంతేకాకుండా సిఎస్ఆర్ ఫండ్స్ పేరిట అభివృద్ధి పనులు చేపట్టేందుకు ఎమ్మెల్యేలకు నిధులను కూడా కేటాయిస్తుంది. ఇదిలా ఉండగా సింగరేణికి ప్రభుత్వాల నుంచి దాదాపు 20,000 కోట్లకు పైగానే బకాయిలు కూడా రావాల్సి ఉంది. నైనీలో బొగ్గు తవ్వకాలకు సిద్ధం. ఒడిశాలోని నైనీ కోల్ బ్లాక్లో బొగ్గు తవ్వకాలకు సంస్థ చర్యలు తీసుకుంటుంది. సంస్థ చరిత్రలోనే ఒక ఏరియా నుంచి ఏడాదికి 10 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తిని నైనీ కోల్ బ్లాక్ నుంచి వెలికి తీసేందుకు సిద్ధమవుతుంది. కొత్తగూడెం ఏరియాలోని VK 7 ఓపెన్ కాస్ట్తో పాటు ఇల్లందు ఏరియాలోని రోంపేట్ GK5 ఎక్స్టెన్షన్ ఓసీలకు సెకండ్ ఫేజ్ పర్మిషన్ రావాల్సి ఉంది. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేలోపు పర్మిషన్ తీసుకోవడంతో పాటు ఓవర్ బర్డెన్ తీసేందుకు సంస్థ అన్ని చర్యలు తీసుకుంటుంది. ఇప్పటికే ఓవర్ బర్డెన్ కోసం టెండర్ను పిలిపించింది. సెకండ్ ఫేజ్ పర్మిషన్లు వచ్చేలోపు ఓబీ బొగ్గు తవ్వకాలకు ఏర్పాట్లు చేసుకుంటుంది. నైనీ కోల్ బ్లాక్తో పాటు VK7 ఓసీ, రోంపేడ్ ఓసీల ద్వారా ఏడాదికి 17 మిలియన్ టన్నుల బొగ్గును ఉత్పత్తి చేసేలా సంస్థ ప్రణాళికలు చేస్తుంది. సింగరేణిని అత్యున్నత స్థాయిలో నిలిపేందుకు ప్రణాళికలు చేస్తామంటున్న సింగరేణి MD బలరాం. దేశంలోని ప్రభుత్వ రంగ కంపెనీల్లో సింగరేణిని ఉన్నత స్థాయిలో నిలిపేలా ప్రణాళికలు రూపొందిస్తున్నాం. ఇందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సహకరిస్తున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పూర్తి సహకారాలు అందిస్తున్నారు. సింగరేణి అభివృద్ధిలో భాగస్వాములు అవుతున్నారు. ఈ ఏడాది టార్గెట్ 71 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తిని సాధించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నాం. కార్మికుల భద్రత కూడా ప్రాధాన్యత ఇస్తున్నాం అంటున్న సింగరేణి MD బలరాం.